దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా తరపున సంఘం తరపున మీ అందరికీ మరొకసారి మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We share our greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈరోజు మన యొక్క ధ్యానాంశము today our Bible study అహజ్యాను గురించి మనం ఆలోచన చేయబోతున్నామండి. is about Judah king Ahijah, ఈయన యొక్క తండ్రి పేరు యెహోరాము, and his father name is Jehoram, ఇతని తల్లి పేరు అతల్యా. and his mother name is Athaliah. ఈ విషయాన్ని మనం పరిశీలన చేయబోతున్నామండి. So we are having the Bible study about this king and his evil, and we are going to have the word of God. We are explaining you in our life application about that evil. ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించే ముందు స్థానిక దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. Before we begin our message today, we ask our sister Chini, my mother, to pray for the message. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన నీ కుమారుల తండ్రి వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుడుగా మీ కుమారులలో నుండి తండ్రి నాయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి మాతోనూ తండ్రి, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దీవించి కాపాడమని మీ కుమారులను మా రక్షకులకు యేసే నామంలో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, గడిచినటువంటి కాలమంతా కూడా మనం ఇశ్రాయేలీయుల రాజులు ఎవరెవరు యెహోవా దృష్టికి చెడుతనము చేశారు అనే విషయాలు పరిశీలన చేశామండి. from since last Sundays, we are having the Bible study about the kings of Israel and the evils they have done in the sight of the Lord. గడిచిన ఆదివారం నుంచి మనం ఈ యూదా రాజులు ఎవరైతే యెహోవా దృష్టికి చెడుతనము చేశారో దానిని మనం పరిశీలన చేయడం ప్రారంభించామండి. From last Sunday, we begin our Bible study about Judah kings, and we are sharing you about the evil they have done. రెండవ రాజులు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం అండి. 2 Kings 8th chapter 27th verse. అహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా నేలనారంభించెను. And he walked in the way of the house of Ahab, and he did evil in the sight of the Lord, and did house of Ahab, for he was the son-in-law of the house of Ahab. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ 27వ వచనములో ఈ యొక్క అహజ్యా అనేటువంటి ఆయన యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు అని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉందండి. here we see in the 27th verse, he walked in the way of house of Ahab and did evil in the sight of the Lord. And here we see he is Ahijah and he done evil in the sight of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ అహజ్యా అనేటువంటి రాజు యెహోవా దృష్టికి అతడు చేసిన చెడుతనం ఏంటో మనం పరిశీలన చేద్దామండి. and here we see that Ahijah have done evil, and we would like to share you the evil what he done. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క అహజ్యా తల్లి ఎవరంటే అతల్యా. here we see Ahijah's mother is Athaliah, ఈవిడి ఎలాంటి మనిషి అంటే and the kind of woman she is, తన యొక్క భర్తను అంటే అహాబు కుమార్తె కనుక
యెజెబెలు కుమార్తె గనుక తన యొక్క భర్తను ఇతర దేవతల వైపు మలచడం వల్ల యెహోరాము అనేటువంటి ఆయన చాలా బలహీనుడైపోయి చనిపోయినట్టుగా మనం గడిచినటువంటి కాలంలో చూచాం. Here we see Ahaziah's mother Athaliah, and she is the daughter of Ahab and Jezebel. And what Athaliah have done is, she turned her husband Jehoram towards idols, and she made him to worship them, and she made him to burn incense for them. And through Athaliah, Jehoram, for what he done, he got a curse on him, that he felt sick and he was died. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అహజ్యా దేవుని దృష్టికి చేసిన చెడుతనం ఏమిటంటే, And the evil what Ahaziah have done is, ఈ యొక్క 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామండి. in 2 Chronicles 22nd chapter 3rd verse. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. He also walked in the ways of the house of Ahab, for his mother was his counselor to do wickedly. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మహా దుర్మార్గముగాను చెడుతనముగా ఆ యొక్క అహజ్యా నడవడానికి తనకు నేర్పించింది ఎవరంటే తన తల్లి అయిన అతల్యట అండి. So dear people of God, there we see that Ahaziah have walked in the way in the house of Ahab, and who made him to walk in that way is his mother. His mother influenced him, and she taught him all the false teachings. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ అహజ్యా అయ్యో మా అమ్మ చెప్పిన బోధ వినడం వల్ల మా నాన్న చనిపోయాడు, మళ్ళీ మా అమ్మ చెప్పిన బోధ నేను వినడం వల్ల నాకు నష్టం కలుగుద్ది అని ఆలోచించకపోవడమే దేవుని దృష్టికి చెడుతనమండి. So dear people of God, here we see Ahaziah knew that his father was died because of the evil he done, and his father done that evil because of his mother. But even though he knew all these things, but Ahaziah have not thought that if I do whatever my mother said, I will also do evil in the sight of the Lord. But he was not aware, and he was bowed down, and he started following whatever his mother was teaching him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డలకు మంచి విషయాలు నేర్పించాలి కానీ వాళ్ళని దుర్మార్గులుగా మనం తయారు చేయకూడదండి. So dear people of God, we all as parents, mothers and fathers, we all should teach our children good things, and we should not be the reason for their wickedness. We should not be like Athaliah. ఎంత చెడు తల్లండి. And here we see how bad Athaliah is. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ పిల్లవాడిని మంచిలో నడపడం మానేసి చివరికి అతన్ని దుర్మార్గుడిగాను చెడుతనంలో నడిచేటట్టుగా తనకు నేర్పించిందండి ఇవిడి. So dear people of God, Athaliah was being the reason for Ahaziah, his son's evil, and she have not made him to walk in right way. She made him to walk in wrong way, and she teached false teachings to him, and she influenced him and being the reason for the collapse of Ahaziah. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మా నాన్నగారు చెప్పిన ఒక విషయం నాకు గుర్తుకొస్తుందండి. I was remembering an example what my father have taught me. ఒక పిల్లవాడు స్కూలుకి వెళ్ళి ఒక కనికి, తర్వాత ఒక పెన్సిలి,
తర్వాత ఒక పెన్ను ఎత్తుకొస్తున్నప్పుడు తల్లి తనను ఎంకరేజ్ చేసిందటండి. There is a boy, and when he was going to school, he stole pencil, eraser, and other accessories, and he went back to his home, and he shown them to his mother, and he said, I stolen this in the school, and his mother encouraged him to in the thing he is doing. అలాగున చివరికి చిన్న దొంగతనాలు ప్రారంభించి అలా పెద్ద దొంగతనాల వరకు చేయటం మొదలుపెట్టేశాడు. And what this boy have done is, because of his mother encouraged him to steal, so he started stealing big things. చివరికి ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. And these small stealings, what he done, made him to become a thief. And one day he was stolen something, and unexpectedly he did murder. చివరికి తనకి తీర్పు ఏమని వచ్చిందంటే ఉరి శిక్ష తీర్పు వచ్చింది. And the court have given him judgment that he got a punishment of hanging. చివరికి ఆ నీ చివరి కోరిక ఏమిటని అడిగారు ఆ కుర్రోడిని. Before he was hanged, the police department were asked him, what is your last wish? అప్పుడు ఆ కుర్రవాడు ఏమని కోరుకున్నాడంటే, అయ్యా చివరికి నా తల్లిని ఒకసారి ముద్దు పెట్టుకోవాలని అడిగారు. And this boy have said, I want to see my mother for the last time, and I want to kiss her. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. And they all were surprised. అబ్బో తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నాడు బిడ్డ అనుకున్నారు. They thought that this man loves his mother so much. సరే తల్లి వచ్చింది. And then his mother came. సరే ముద్దు పెట్టుకుంటా అన్నాడు. And he said, can I kiss her? వెంటనే దగ్గరికి వెళ్ళాడు. And when he went close to her, అమ్మను పట్టుకున్నాడు. and he hugged her, ఆ ముక్కు ఇలా మొత్తం కొరికి పడేసాడు. and he bet her on her nose. అప్పుడు వారందరూ ఏమనుకున్నారంటే, And what all they have thought is, వీడు ఎంత మూర్ఖుడు కాకపోతే చివరిలో కూడా తల్లి యొక్క ముక్కు కొరికాడు అని చెప్పి చాలా అనుకున్నారు. and they all who were around there have thought, this man is so foolish. And see, he said he will kiss his mother, but he beaten his mother. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చిన సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. And there he said to the people around the reason why he beaten his mother. అప్పుడు ఆ యొక్క పిల్లవాడు చెబుతున్నాడు, And he said, అయ్యా నేను చిన్నప్పుడే నేను కనికి తీసుకొచ్చినప్పుడు, ఆ పెన్సిల్ తీసుకొచ్చినప్పుడు, ఆ యొక్క పెన్ను తీసుకొచ్చినప్పుడు, ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడే నా తల్లి గనుక ఆ రోజు అయ్యా నువ్వు ఇది చేయకూడదని చెప్పుంటే ఈరోజు నాకు ఈ గతి వచ్చేది కాదు. నేను ఈ ఉరి శిక్ష పడడానికి కారణం, నేను ఇలా తయారవ్వడానికి కారణం నా తల్లేనండి అని చెప్పి అతడు సాక్ష్యం చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. He said to the people that when I was stealing small things, if my mother said me not to do this, if she was made me to walk in right ways, may today I have not do that murder, and I may not have this punishment, death punishment. Because of her, today I was being like this. So that's the reason he said, I beaten my mother. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆ బిడ్డ అలా తయారవడానికి కారణం the reason why that boy have grown up like that, తల్లి కారణం. his mother. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క జీవితాల్లో in our lives, మన యొక్క బిడ్డలోను జీవితాలు, ఆ బిడ్డలను దేవుని దృష్టిలో మనము ఏ విధమైన చెడుతనము చేయకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉందండి. we want to remind to all of you right now that you are having a great responsibility on you to grow up your children in the fear of the Lord.
and they should give a testimony that today I am like this because of my parents, because of my mother and father. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇతనికి దేవునికి మంచి విషయాలు నేర్పటం మానేసి దేవుడు ఇతనిని ఎలాగ అసహించుకుంటాడో, దేవుడికి ఇతను ఎలా దూరమైపోతాడో అలాంటి దుర్మార్గమైన విషయాలు, చెడుతనము కలిగిన విషయాలు ఇతనికి నేర్పించిందటండి ఈ అతల్య. here what Athaliah have done is, she have not taught his son good things that would make his son to get blessing from God, but she taught all the things what God hated, and she was being the reason for Ahaziah's evil, and God considered whatever Ahaziah have done as an evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ సమయంలో this time మనము ఏమి నేర్పించాలి, మనము ఏమి నేర్చుకోవాలనేటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So today, taking this evil as an example, we would like to share you what parents have to teach their children and what together parents and children should learn. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మొట్టమొదటిగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామండి. firstly, Proverbs 22nd chapter 6th verse. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. Train up a child in the way he should go. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందటండి, So here, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వారికి నేర్పించాలని చెప్పి చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. here we see clearly the word of God is commanding all of us that we all should train up a child in the way he should walk or go. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఏ త్రోవలో నడిస్తే మన బిడ్డలు బాగుపడతారో ఆ త్రోవలో మనము నడిపించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. in which way if our children walk, that would be blessing to them, we should teach them, and we should not teach the way which if our children have walked and they get curse on them. అందుకని యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనముల వాక్యం ఇలా సెలవిస్తుందండి. In Ezekiel 16th chapter 44th verse, సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిది అని నిన్ను గూర్చి ఇందురు. Behold, everyone who uses proverbs shall use this proverb against you, saying, as is the mother, so she is her daughter. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇక్కడ తల్లి ఎట్టుదో పిల్ల కూడా అలాంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. here the word of God was telling us, as is the mother, so is her daughter. That means how mother and daughter is also same. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనలను చూచి మన పిల్లలను వారి యొక్క పరిస్థితులను వారు ఎక్స్పెక్ట్ చేస్తారండి. because of us, our children's character will be assumed by the people. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకు మనము యెహోవా త్రోవలో నడవాలి, వారిని యెహోవా త్రోవలో నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. we should walk in the way of God, and we should be an example to our children, and we should say them that you should be same like me, that I was walked in the way of God, and you should also do the same what I was done. So here we see, as parents, same children. So if you are not walked in the way of God, then your children are also not going to be walked in the way of God. So we ask you right now, don't be a curse for your generation. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of మా God, నాన్నగారు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొస్తుందండి. and once again I was remembering an example what my father have taught me. ఒక తల్లి పీత
పిల్ల పీతతో చెబుతుందట ఏమనంటే నువ్వు సరిగ్గా నడు అని చెబుతుందటండి. A mother crab was telling to its child that you have to walk straight. అప్పుడు ఆ యొక్క పిల్ల పీత ఏమని అడిగిందంటే అమ్మా నువ్వు ఒకసారి నడిచి చూపించండి. And child crab have asked his mother that once you walk, then I will see your walk and I will follow. ఆ యొక్క తల్లి పీత కూడా ఇలా వంకరొంకరగా నడుస్తుంది. And here they will see that mother crab is not walking straight, it was walking in curves. అప్పుడు ఆ పిల్ల చెబుతుంది, And then child crab is telling, అమ్మా నువ్వు కూడా అలాగే నడుస్తున్నావు కదా. you are also walking in curves. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So the child crab was telling his ప్రియమైన mother, తల్లులారా, the child crab was telling to the mother that you're walking in curves, you're not walking properly, not straight. Then how I can walk in straight? So dear people of God, if you are walking in curves like that crab, if you're not in the way of God, then how can you be an example to your children, and how can you have an authority to share them to walk in the way of God? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, That's the reason, dear people of తల్లి God. ఎటుదో పిల్లాటిదే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. As mother, same child, same daughter, so అందుకనే 128వ కీర్తన 1వ వచనంలో in Psalms 128 chapter 1st verse, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. Blessed is everyone who fears the Lord, who walks in his ways. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలకి ఏం చెప్పాలంటే నీవు ధన్యుడువు కావాలంటే యెహోవా త్రోవలో నడవమని మన బిడ్డలకు మనం నేర్పించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if we are walk in the way of God, and here we see the people who have fear and walk in the ways of God, they will be blessed. So if we walk, then we will be blessed, and then we can say our children that if you also want to be blessed, you have to walk in his ways, and you will be blessed like me. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. In Isaiah 55th chapter 8th verse, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. For my thoughts are not your thoughts, neither are your ways my ways, say the Lord. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే అయ్యా మీ త్రోవలు నా త్రోవల వంటి వారు కాదు, నా త్రోవలు వేరు మీ త్రోవలు వేరు. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, God's ways are not like our ways. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, So that's the reason, dear people of God, మన బిడ్డలను యెహోవా త్రోవలో వారిని నడిపించగలిగిన వారిని యెహోవా త్రోవలో నడవడం వారిని నేర్పించాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here the firstly what we have to teach our children is to walk in the ways of God. రెండవ పాయింట్, And the second what we have to teach is ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదామండి. Jeremiah 9th chapter 20th verse. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. Teach your daughters wailing, and everyone her neighbors lamentation. Lamentation. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏమి నేర్పించాలంటే రోదనము చేయుట నేర్పించాలి. So dear people of God, here we see teach your daughters wailing. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ఉదాహరణగా ఒక ఉపమానాన్ని చూస్తే So there is an example about wailing in Bible. ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయములో 1-3 వచనాల్లో చూస్తే అక్కడ మొర్దెకై మనకు కనిపిస్తాడండి. In Esther 4th chapter 1 to 2nd verses, there we see a man Mordecai. ఇశ్రాయేలీయులకు కలుగుతున్న శ్రమను బట్టి అతడు రోదించటం ప్రారంభించాడండి. There we see Mordecai is wailing
and praying to God about the struggles Israel people were facing. ఆ యొక్క విషయాన్ని ఎస్తేరుకి కౌరు పంపించాడు. అమ్మా, నీవు ఈ సమయమందు మౌనముగా ఉంటే కుదరదు. నిన్ను ఈ సమయంలో ఆదుకోవడానికి దేవుడు నిన్ను ఈ స్టేజ్కి తీసుకుని వచ్చాడని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Then Mordecai have passed a message to Esther that you should not be calm this time. You should have to wail for the people of Israel. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అక్కడ ఎస్తేరు తన యొక్క పనివారు కలిసి 3 దినాలు దేవుని సన్నిధానంలో రోధించారటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, then what Esther have done is she and her workers and the people around her, they all gathered and they all wailed before God for 3 days. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేరుకి తన అన్నగారైనటువంటి మొర్దెకై రోదనము చేయట ఇప్పుడు నేర్పించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we all knew that Esther is not having any parents, but her mother, her brother Mordecai have teached her wailing. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన బిడ్డలకు ఏమి నేర్పించాలంటే రోదనము చేయట నేర్పించాలి. and we should teach our children wailing. రెండవదిగా చూసినట్టయితే And there we see another teach is అంగలార్పు విద్యను నేర్పాలటండి. we should teach them lamentation. అదే ఇర్మియాలో 9:20లో మనం చూసాం. And Jeremiah 9th chapter 20th verse. అదే యెషయా గ్రంథము చూస్తే 30వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, And in Isaiah 30th chapter 11th verse. కీర్తనాకారుడండి కీర్తనలు 30వ కీర్తన 11వ వచనం అండి. Not Psalms, dear people of God. Isaiah 30th chapter 11th verse. Psalms 30th chapter 11th verse. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. You have turned from me my mourning into dancing. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడికి ఆ యొక్క నాట్యముగా మారకమునకు అంగలార్పు, ఎప్పుడైతే అంగలార్చాడో అంగలార్పు అతనికి ఏమొచ్చిందంటే నాట్యముగా మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, there we see what David have done is he was mourned before God, and when he was mourned, God may turn his mourning into dancing. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన బిడ్డలకు రోదన చేయడం నేర్పించాలి. So రెండవది అంగలార్పు విద్యను నేర్పించాలని బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, second, what we have to teach our children is wailing and lamentation. మూడవ పాయింట్కి వస్తే, And the third, what we have to teach is ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనంలో పరిశీలన చేస్తే, in Deuteronomy 11th chapter 19th verse. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొంచున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ వాటిని మీ పిల్లలకు నేర్పి. And you shall teach them your children, speaking of them when you sit in your house, and when you walk by the way, when you lie down, and when you rise up. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు వారికి నేర్పించాలి. దేవుని ఆజ్ఞలను వారికి నేర్పించాలని బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see how wonderfully word of God is guiding parents is. అందుకని 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, And here we see, let me complete. So the word of God was telling that whenever you were speaking to your children
whenever you are making them to walk with you, whenever they sat with you, you have to teach them word. అందుకనే అదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, And Deuteronomy 6th chapter 7th verse, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. And you shall teach them diligently unto your children, and shall talk of them when you sit in your house, and when you walk by the way, and when you lay down, and when you rise up. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగన మనం కూర్చున్నప్పుడు, నిలిచినప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, ఇలాగన ప్రతి సమయంలో కూడా మన బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we all should make a foundation for our children's life with word of God. So when we teach them, whenever we teach them about word, this word will be stored in their hearts. And we all knew, if word is in us, that we are having wisdom and we will be successful in life. So if you want your children to be succeed in their life, the thing what you should do is you have to teach them word. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, So that's the reason, dear people of God, మన యొక్క జీవితాల్లో in our lives, మన బిడ్డలకు for our children, బోధించాలి. we all should teach. అందుకని ఈ యొక్క మోషే యొక్క తల్లి తన యొక్క కుమారుడికి పాలిస్తూ చెప్పింది, బాబు నీవు హెబ్రీయుడవు, నీవు ఐగుప్తీయుడవు కాదని తనకు చక్కగా ఆలన పాలనతో చక్కగా చెప్పిందండి. అందుకని అతడు పెద్దవాడైనప్పుడు ఆయన ఐగుప్తుని అనిపించుకోవడానికి ఇష్టపడకుండా హెబ్రీయుడని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, Moses' mother is a great example to us. So when she was feeding Moses, she said him that you are not an Egyptian, you are a Hebrew, you are a Hebrew. And when Moses have grown up, he was said that I am not an Egyptian, I am an Hebrew, that I belongs to God. And it's the same way. So when you are feeding your children, if you have been teaching them the word, so when they all grow up, they will also become like Moses. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, So that's the reason, dear people of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, Finally, in Ephesians 6th chapter 4th verse, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. And your fathers provoke not your children to work. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ప్రభు యొక్క శిక్షలోను బోధను వారికి మనం నేర్పించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. there we see that raise your children according to the ways of the Lord, His word. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇలాంటి విషయాలు నేర్పే తల్లిగా మనం ఉండాలి, ఇలాంటి విషయాలు నేర్పే తండ్రిగా మనం ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we should be like a father and mother who teach these three things what we have shared you right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇప్పుడు తల్లిదండ్రులమైనటువంటి మనము అలాగే బిడ్డలైనటువంటి వారు కూడా ఏమి నేర్చుకోవాలో కూడా బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. and right now, till now, we have shared you about what parents have to teach their children, and now we would like to share you what parents and children they have to learn together and from the word. అలాగనే ఏమి నేర్చుకోవాలో అందులో ఒక 6 పాయింట్స్ నేర్చుకుందాం అండి. And we would like to share 6 things what parents and children they both should learn. తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదామండి. మొట్టమొదటిగా Titus 3rd chapter 14th verse.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులమైన మనము, వినిచున్న బిడ్డలారా, మీరు అందరం కూడా సత్క్రియలు చేయుట నేర్చుకోవాలటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that the word of God was telling that we all should learn good works. అందుకని 1 తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో, In 1 Timothy 2nd chapter 10th verse, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. But with good works, మంచి బుద్ధితో, సత్క్రియతో ఈ యొక్క సత్క్రియలు చేయుట నేర్చుకోవాలటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see, but which becomes women professing good lines with good works. So we should adopt to do good things in our life. అలాగే రెండవ పాయింట్ చూస్తే, And the first thing what we all should learn is, the first one, that we have to do good things. And the second, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. Ephesians 2nd chapter 10th verse. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. for we are his workmanship, created in Jesus Christ unto good works, which God has before ordained that we should walk in them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షించుకోవడానికి కారణం ఏంటంటే, మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుట నేర్చుకుంటామని మనలను రక్షించాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the reason why God was saved you and made you as a dearest child to him through his son Jesus Christ is because we all love together. అందుకే 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, In 1 Thessalonians 4th chapter 19th verse, 9th verse, 4th chapter 9th verse, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడుతుంది. But as touching brotherly love, you need not I wrote unto you, for you love yourselves are taught of God to love one another. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే, మన ఒకరినొకరము ప్రేమించుకోవాలని దేవుడు మనలను రక్షించుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the reason why God was chosen us is because we will be a channel of blessing and we will be spread love. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, And that's the reason Jesus Christ have said యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదివితే, in John 13th chapter 34th verse, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. A new commandment I gave unto you, that you love one another as I have loved you, that you also love one another. ప్రియమైన దేవుని బిడ్డల, యేసు క్రీస్తు ప్రభువారు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నారండి. అది ఏమిటి అంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుట నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Jesus Christ have given a new commandment to the people. He said, love one another. అలాగే 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, యోహాను సువార్త And also in John 15th chapter 12th verse, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించవలెనని నా ఆజ్ఞ. This is my commandment, that you love one another as I have loved you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుట నేర్చుకోండి అనేది దేవుని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞ అండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, what Jesus Christ's commandment is, how he is loving us
the same way we all should love each other. అలాగనే యెషయా గ్రంథం 1:17 చూస్తే, And here we see, dear people of God, Jesus Christ's commandment to us is to love one another. So here we'd like to share you that as we are parents, if we are not loving the people around us and our children also don't love, so you have to be an example for your children for love. So if you're loving others and spreading love, they will be inspired by you and they also will start loving others. So that's the reason Jesus Christ has said this is the main commandment he was giving to us. And the third is యెషయా గ్రంథం 1:17 చదివితే, in Isaiah 1st chapter 17th verse. కీడు చేయుట మానని మేలు చేయ నేర్చుకొనుడి. Learn to do well, seek judgment, reveal the oppressed, judge the fatherless. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఇక్కడ చెబుతున్నాడు కీడు చేయటం అని మేలు చేయడం అనేది మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here God's demand on us is we should learn to do well and stop doing bad for others. అలాగే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2:11 చూస్తే, In first which chapter? తిమోతి First Timothy ఫస్ట్ తిమోతి 2:11. First Timothy 2nd chapter 11th verse. సంపూర్ణ విధేయతతో నేర్చుకున్నవలెను. Let the woman learn in silence with all subjection. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విధేయతను నేర్చుకోవాలి. So dear people of God, we all should learn obedience. అలాగే 5వ పాయింట్ చూస్తే, And the fifth is మత్తయి రాసిన సువార్త 24:33 చదువుదే, 32 చదువుదాం, 33 కూడా చదువుదాం అండి. in Matthew's 24th chapter 32nd and 33rd verse. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. Now learn a parable of the fig tree. When his branch is tender and good for leaves, you know the summer is near. So Correct. likewise, when you shall see all these things, know that is near, even at the doors. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని అంజూరపు చెట్టును చూపిస్తూ చెబుతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see this is an example Jesus Christ was sharing to the people, showing fig tree. ఎందుకంటే And why he was sharing this example is, ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఆకులు, అంజూరపు యొక్క పళ్ళు ఒకేసారి దానికి వచ్చినప్పుడు అది వసంతకాలం వస్తుంది అని నేర్చుకోండి అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. if the fig tree have got complete leaves and it start giving fruits, then you have to be aware and you have to think that summer have arrived. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకే యేసుక్రీస్తు ప్రభువారి మత్తయి సువార్త 24 ఆయనకు రాకడ సూచనలు ఏంటో అవన్నీ చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. in this 24th chapter, we see Jesus Christ was sharing to the people about the coming of the Son of Man. That means the second coming of Jesus Christ. He was sharing to the people about that.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, యేసు ప్రభు వారు చెప్పిన సూచనలన్నీ ఈనాడు జరుగుతూ ఉన్నాయండి. and we see whatever Jesus Christ have said, they were happening right now. అప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? So then what we have to learn by the things whatever happening around is, అప్పుడు మన అయ్యో దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడని మనము నేర్చుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, whenever here we see how you have recognized that this is summer by looking into the fig tree, the same way by awareing the things whatever happening around us, what we have to think is his time is arriving, that the end time is arriving, so we should have to get ready. So now we see around us the examples what Jesus Christ have said about his second coming. We see right now all those things are happening, and the things whatever happening around us right now is indicating his second coming. So what we parents have to do is we have to aware that, and we have to get ready for his second coming, and we have to make even our children to get ready for his second coming. అందుకనే మోషేతో తండ్రి అయిన దేవుడు ఏం చెబుతున్నాడంటే, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 22వ వచనాన్ని చదివితే, In Deuteronomy 31st chapter 22nd verse, కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పెను. Moses therefore wrote this song the same day and taught it children of Israel. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషేతో చెబుతున్నాడు, ఇదిగో ఈ 32వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలతో కూడినటువంటి గీతాన్ని మీరు చక్కగా వారికి నేర్పించి పాడించమని. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, there we see what wonderful thing Moses was doing is, through the guidance of God, he was teaching to the children of Israel songs. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, And the songs, what he was teaching to the children of Israel is so meaningful. ఈ చివరి దినాల్లో And during this end time, ఈ యొక్క దేవుని కీర్తనలు మీరు నేర్చుకోవాలి, మీ బిడ్డలకు మీరు నేర్పించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, during this end time, you have to learn songs, and you have to make your children also to sing songs, meaningful songs. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, సత్క్రియలు చేయటం నేర్చుకోవాలి. so we would like to remind you what we have shared you till now about what parents should learn and then teach, then be an example for the children to learn. The first thing is doing good works అలాగే ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. and loving together. అలాగనే ఎవరికి కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకోవాలి. Stop doing bad to people and started doing well for the people. విధేయత నేర్చుకోవాలి. And we should learn obedience, కీర్తనలు నేర్చుకోవాలి. and we all should learn songs. అలాగనే ఈ యొక్క ప్రకృతిని చూసి మనం పాఠము నేర్చుకుని క్రీస్తు ప్రభు రాబోతున్నాడని మనం గ్రహించాలని. దేవునికి మహిమ కలుగును గాక. From all those things, whatever happening around us, we have to learn that yes, these all are indicating the second coming of Jesus Christ. So now I have to get ready, and I have to make my children to get ready. So you have to learn these things what we have shared. So the biggest advantage what we all get is, if we all learn this, then our children will see us and they also start doing all those things whatever we are doing. So that's the reason word of God was said, what my father have said before, that
like mother, like daughter. The same way, if we are having these all qualities and if we are being a father or mother having these qualities, the same way the children is. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దీనికి ఉపమానం ఎవరిని తీసుకుందాం మనం? about learning, whom we all can take an example? యేసు క్రీస్తు ప్రభువారు. Jesus Christ. అందుకని ఇక్కడ చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో చూస్తే, In Hebrews 5th chapter 8th verse, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. Though he were a son, yet learned his obedience by the things which he suffered. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని కుమారుడయ్యుండు కూడా ఆయనే నేర్చుకుంటే మనం ఇంకెంత నేర్చుకోవాలండి? దేవునికి మహిమ కలుగునుగా. so dear people of God, here we see Jesus Christ, the Son of God, was also learned because he wanted to be an example to us. He learned to be an example and to teach us. So here we see even Jesus Christ has learned for our well-being. Why don't we parents learn, dear people of God? అందుకే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 28వ వచనములో ఏమని సెలవిస్తున్నాడంటే, In John 8th chapter 28th verse, నా అంతట నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పించినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఈయన ఎక్కడ నేర్చుకున్నాడంటే తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. here we see Jesus Christ was sharing to the people that I was not learned anything by my own. I was not teaching you anything by my own. Whatever I learned from my Father, whatever I have seen there, I was preaching you. That Jesus Christ have learned. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడయ్యుండి ఆయనే నేర్చుకుంటే మనం ఎంత నేర్చుకోవాలండి? దేవునికి మహిమ కలుగును గాక. Being a son of God, Jesus Christ have learned. We ordinary people, why don't we learn? ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం ఏమి నేర్పించాలో నేర్చుకున్నాం. so till now we have shared you what we have to teach, మనము ఏమి నేర్చుకోవాలో కూడా తెలుసుకున్నాం. and we have shared you what we have to learn and teach. అందుకని అలాంటి మోషే అడుగుతున్నాడండి 90వ కీర్తన 12వ వచనంలో, In Psalms 90th chapter 12th verse, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. So teach us number our days, that we may apply our hearts unto wisdom. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఇదిగో ఈ లోకములో మేము జీవిస్తున్నప్పుడు మా దినములు లెక్కించుట, మేము ఎలాగ నడవాలో ఎలాగ జీవించాలో మాకు నేర్పించు తండ్రి అని చెప్పి మోషే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see Moses was asking God, God, please teach us how we have to live in this world and how we can shape our lives in your favor. So here we see what he was praying to God is, teach me, teach us. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దావీదు కూడా 119వ కీర్తన 33వ వచనంలో, and also King David in 119th chapter 33rd verse, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. Teach me, O Lord, the way of your statutes, and I shall keep it unto the end. కనుక ఈయన కూడా అడుగుతున్నాడండి, నీ కట్టడలను నేను ఎలాగ నడుచుకోవాలో ఎలాగ నాకు నేర్పించు తండ్రి అని దావీదు కూడా దేవుని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see what great prayer King David was doing here is, God, teach me the ways how I can keep your statutes until the end.
అలాగే అదే 119వ కీర్తనలో 71వ వచనాన్ని ఒకసారి చదువుదాం. And also in 71st verse of this 119th chapter Psalms, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమలన్నీ ఇంటిట నాకు మేలాయెను. It's good for me that I have been afflicted, that I might learn your statutes. అలాగే 143 వచనాన్ని కూడా చదువుదాం. and in 143rd chapter 10th verse, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. Teach me to do your will, for you are my God. Your spirit is good. Let me into the land of uprightness. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, so dear people of God, నేను ఎలాగ నడుచుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని దావీదు కూడా దేవుని అడుగుతున్నట్టుగా మనం చూచాం. దేవునికి మహిమ కలుగును గాక. here we see King David was praying to God, God teach me how I could walk. అలాగని ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, in Philippians 4th chapter 11th verse, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. Not that I speak in respect of God, for I have learned in whatsoever state I am, there is with me no content. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు కూడా చెబుతున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నాకు నేర్పించు నాన్న. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, there we see Paul was praying to God, God teach me how I could be faithful to you and how I can be happy in whatever the situation is. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇక్కడ మోషే అడుగుతున్నాడు, here we see Moses, దావీదు అడుగుతున్నాడు, King David, పౌలు గారు అడుగుతున్నాడు, Apostle Paul, మాకు నేర్పించని. దేవునికి మహిమ కలుగునుగా. they were praying to God, teach us. కనుక మనం ఏమి నేర్పించాలి, ఏమి నేర్చుకోవాలి అనేది మనం ఈ యొక్క మోషే వలె, దావీదు వలె, అలాగనే పౌలు వలె మనం దేవుని దగ్గర అడగాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, so we all request you in God's name, please adopt this prayer to ask God to teach you how you can grow your children. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, in Philippians 4th chapter 9th verse, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుదురో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటురో, ఏమి చూచుదురో అట్టి వాటిని చేయుడి. Those things which you have both learned and received and heard and seen in me, do, and the God of peace shall be with you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వలన మీరు ఏమి నేర్చుకున్నారో, మీరు ఏవైతే విన్నారో వాటిని, నేర్చుకున్న వాటిని చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see whatever you have learned from me, please do that. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of మనం God, ఏదైతే విన్నామో, so whatever we have learned, ఏదైతే నేర్చుకున్నామో whatever we have, వాటిని మనం చేయాలి. whatever we have learned, we all should do. చివరగా 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, in 2 Timothy 3rd chapter 14th verse, నీవు నేర్చుకొనిన రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. But you continue in the things which you have learned and have been assured of knowing, of whom you have learned them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏవైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న దానిలో నిలకడగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, whatever you have learned, please stay stable. కనుక ఈరోజు Today అతల్య వలె మనము కాకుండా, we should not be like Athaliah. మనము
ఎలాంటి వారుగా ఉండాలంటే and how we all should be is ఇందాక చెప్పబడిన 3 విషయాలు వారికి నేర్పించాలి. we all should teach the 3 things what we have shared you, ఈ 6 విషయాలు బిడ్డలు మనము కూడా నేర్చుకోవాలి. and we have to learn this, and we have to make our children to learn through us, అలాగనే నాకు నేర్పించు తండ్రి అని మనం అడగాలి. and we all should adopt that prayer what Moses, King David, Paul have done to God to teach us. So we should all adopt this great prayer to ask God to teach us how I can grow my children in your favor. అలాగే నేర్చుకున్న దానిలో నిలకడగా ఉండుటకు దేవుడు కృప చూపును గాక. And we all pray and believe that God will make you stable in what you have learned. ప్రార్థన చేసుకుందాం. And before prayer, we'd like to share you that Jesus Christ is having a great testimony about him, that whatever he preached, he practiced, and he done. So the same way, our children have to give a testimony about us is, my mother or my father, what they have learned, they are doing. And our inspiration is our parents. And we all should, and they should have a thought in their mind that they have to be like them. So dear people of God, whatever you learn, show them in your real life. దయచేసి కళ్ళు మూసుకుందాం. So let's all pray, dear people of God. తండ్రి, Father, ఏమి నేర్పించాలో మాకు నేర్పించు. Father, thank you for teaching us what we have to teach our children. ఏమి నేర్చుకోవాలో తెలియచేసావు. And thanks for talking to us right now. నేర్చుకున్న దానిలో ఎలా నిలకడగా ఉండగాలో మాకు నేర్పించారు. And you have teached us right now what we have to learn and be an example to our children. అలాంటి బిడ్డలుగా, Like that father, అలాంటి mother, తల్లిదండ్రులుగా, like that parents, అతల్యావలే కాకుండా not like Athaliah, మేము మా బిడ్డలను దుర్మార్గులుగా కాకుండా, చెడుతనము లేకుండా వారిని నైనా నేర్పించగలుగుటకు, మంచి త్రోవలలో వారిని నడిపించుటకు మాకు గొప్ప జ్ఞానాన్ని దయచేయమని, మాకును అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. Father, we pray right now, we all should not be like Athaliah. We should not teach our children the wrong ways. Please make us all to teach our children right ways and teach them your word and make them all to grow in your favor. And we all believe that you will provide us all the wisdom we require to make our children to grow up in right ways. And we give up this everything in the name of our Lord and Savior, your Son, Jesus Christ. Amen. ఆమేన్. మరొకసారి మీ అందరికీ, వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాలు తెలియజేస్తున్నామండి. Once again, we share you our greetings and gratitude for watching, and we praise God for this great opportunity.